జానకి, నేను అరుగు మీద ఉండి జానకి అని పిలిస్తే ఎక్కడో పెరట్లో నుంచి పరుగు పరుగున వచ్చి నా అవసరమేంటో అడగకుండానే అర్థం చేసుకునేదానివి. కానీ ఈరోజు నేను దగ్గరికి వచ్చి జానకి అని పిలిచినా వెనక్కి తిరిగి బదులివ్వడం లేదు. వినకూడదనా? నా మాటలు వినిపించుకోకూడదనా? మీరు ఎవరు చెప్తే వింటారండి? అందరూ మీరు చెప్పిందే వినాలనుకుంటారు కదా. మీకు నవ్వెలా వస్తుందో కానీ నాకైతే పట్టరాని కోపం వస్తుంది. నా మీద నా జానకి? కానే కాదు, నా మీద నాకే కోపం వస్తుంది. రామ చిన్నప్పుడు ఆటలాడుతుంటే నేనే చాటుమాటుగా తనకి కర్ర బంతి ఇచ్చి ఆడుకొని ప్రోత్సహించాను. ఆ పాపం ఊరికే ఎందుకు పోతుంది? ఇదిగో ఇలా శాపంగా మారుతుంది. ఇప్పుడు ఏమైంది జానకి? ఏమైందేంటి? తను అంతంత మాత్రం చదువుకున్నా ఆటల్లో అయినా సరే రాణిస్తుంది. తన జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు భర్తనే పణంగా పెట్టి ఏకంగా తను తాళి బొట్టుతోనే ఆటలాడుతోందండి. తనకి మీరేం చేశారు? తనని వెంట పెట్టుకుని ఆస్మిత వాళ్ళింటికి వెళ్లారు. నా కూతురు మాట తప్పదు, ఓటమి ఎరగదు అని మీరు ఏ నమ్మకంతో చెప్పారో నాకు అర్థం కావట్లేదండి. మరి నిజమే కదా జానకి? ఏంటండి ఏంటండి నిజం? తను అడుగు తీసి అడుగు వేయటానికి ఆగి ఆగి నడుస్తుంది. అయినా కుంటుకుంటూ ఆడటానికి అదేం తొక్కుడు బిళ్ళ ఆట కాదు. మైదానమంతా పరిగెత్తి ఆడే హాకీ ఆట. ఆ మైదానం సుమారుగా 2-3 ఎకరాలుంటుంది. ఎలా ఆడుతుందనుకుంటున్నారు? అంటే తనకి లోపం ఉందని తనకి గుర్తు చేయమంటావా?